గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశ్వనాథం ఆయుర్వేద ఛానల్ని కొత్తగా ఈరోజు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం, నా దగ్గర నేను ఒక ఆయుర్వేద డాక్టర్ను. వీడేంటి ఇలాగ ఎందరో చెప్తున్నారు, ఎంతోమంది ఎవడబడితే వాడే వచ్చేస్తారు చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కాదు, నేను 7th జనరేషన్ 7 తరాల నుంచి వచ్చినటువంటి ట్రెడిషనల్ ఆయుర్వేద డాక్టర్ని. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇలాగా 7 తరాల నుంచి వస్తున్నాను. అంతేకాక నా క్వాలిఫికేషన్, నేను ఆయుర్వేదంలో ఎండి చేశాను, ప్లస్ అక్యుపంచర్ పంచకర్మలో నేను డిప్లొమా చేశాను. నాకు వరల్డ్ కల్చర్ కమిషనర్ వాళ్ళు డాక్టరేట్ని ఆయుర్వేదం మీద ఇచ్చారు, మెడిసిన్ మీద, యోగా మీద. అంతేకాదు, నా మెడిసిన్ సక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు భారతీయ పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇది నా క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను చెప్పబోయేది, ఈ ఛానల్లో ఆయుర్వేద స్టూడెంట్స్కి జెన్యూన్గా ఎవరైతే మెడిసిన్స్ తయారు చేసుకొని శ్రమించి చేసుకోగలరంటే వాళ్ళ కోసం. ఎవరు చేసుకోలేదో వాళ్ళు పంపించమంటే నేను పంపిస్తాను, సరి అయినటువంటి ధరలో. లేదు, మూలికలు మాకు కావాలి, ఆయుర్వేదం హెర్బల్స్ ఇటువంటివి జెన్యూన్ అయితే సరిగ్గా నాకు అనిపిస్తేనే పంపిస్తాను, లేకపోతే నో చెప్తాను. మీకు కూడా సరిగ్గా అనిపిస్తే మీరు ఆర్డర్ చేయవచ్చు, లేకపోతే మానివ్వచ్చు. ఈ ఉద్దేశంతో నేను ఆయుర్వేద ఛానల్ కొంత నాలెడ్జ్ని అందరికీ ఇవ్వడం కోసం ఈరోజు నేను ఓపెన్ చేస్తున్నాను. ఎక్కువగా నేను శోధి చేయకుండా నా నాలెడ్జ్ని ప్రతిరోజు ఎంతో కొంత 2 రోజులకి 3 రోజులకి నా టైం తీసుకొని అందరి కోసం నేను షేర్ చేస్తాను. నా ఈ ఛానల్ని అందరూ ప్రోత్సహించండి అని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక అశ్వగంధ కోసం చెప్తాను. అందరూ అనుకుంటున్నారు అశ్వగంధ 2 రకాల అశ్వగంధలు ఉంటాయి. ఒకటి చూడండి, ఇది అది చూపిస్తాను బాగా. నార్మల్గా ఈ విధంగా ఉంటుంది చిన్న అశ్వగంధ. ఇది ఇలా ఇరిస్తే ఇరుగుతుంది, ఇది ఒరిజినల్ అని అనుకుంటుంది. ఒరిజినల్ కూడా ఉంటుంది. ఇంకోటి వన అశ్వగంధ అని ఉంటుంది. ఇంతే అశ్వగంధ దుంపలు అంటారు, దీన్ని అడవి అశ్వగంధ అంటారు. చూడండి, ఇంతేసి ఉంటాయి, దుడ్డుగా ఇలా ఉంటాయి. కానీ ఈ అశ్వగంధ చాలా మంచిది. ఈ వన అశ్వగంధ నా అనుభవంలో సక్సెస్ సాధించాను. అయితే చాలామంది ఈ అశ్వగంధని 7 సార్లు ఆవు పాలు మరిగించి శుద్ధి చేసి తినాలని చాలామంది చెప్తున్నారు. కానీ ఆయుర్వేద శాస్త్రం వస్తుగుణ ప్రకాశిక అనే గ్రంథంలో ఏముందంటే, 7 సార్లు ఆవు పాలలో మరిగించకూడదు. అశ్వగంధని డోలా యంత్రం, అంటే మనం కుడుగులు ఎలా వండుతాం ఆ విధంగా డోలా యంత్రం ఆవిరి మీద, అంటే పాలు ఒక కుండలో వేసి మీద ఒక గుడ్డ వేసి ఆవిరి మీద ఉడికించాలి. లీటర్ పాలుకి అర కేజీ అశ్వగంధ వేయాలి. గంట చిన్న మంట మీద కింద మరగబెట్టాలి, మీద ఆవిరి రావాలి, అశ్వగంధ దుంపలు ఉడికిపోవాలి. అది ఒకరోజు సూర్యతాపం, అంటే ఎండలో ఎండేయాలి. మళ్ళీ మరుసటి ఆ నీరు పారేసి ఆ పాలు పారేసి మళ్ళీ శుద్ధమైన నాటు ఆవు పాలు తెచ్చి 1 లీటర్ పాలు వేసి మళ్ళీ అదే రూపంలో ఆవు పాలలో వేసి మరిగించకూడదు. ఆవు పాలు ఆవిరిలో మరిగించాలని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా నేను చేసి సక్సెస్ని సాధించాను. మీరు ఏది కూడా లాజిక్ లేకుండా నమ్మకండి, నా మాట కూడా. ఈ విధంగా చేసి మీరు వాడుకోండి అశ్వగంధ. ఈ చిన్న అశ్వగంధ పనిచేస్తుంది.
25%. ఈ పెద్ద అశ్వగంధ పనిచేస్తుంది 100కి 100%. ఈ అశ్వగంధ చాలామంది వయాగ్రాని సెక్సువల్ డిజార్డర్ మీద పనిచేస్తుంది అనుకుంటారు. యాక్చువల్లీ ఈ అశ్వగంధ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. డిప్రెషన్, నిద్రలేమితనం, ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ అశ్వగంధ పాలలో కానీ వాడితే ఒళ్ళు వచ్చేస్తుంది. వేడి నీటితో వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఒళ్ళు రాదు. ఈ విధంగా అందరూ యూజ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. దీని యొక్క ఏ గ్రంథంలో ఉందో స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతాను. ఈ అశ్వగంధని మీరు చూసి పరీక్షించి పరిశీలించండి. ఆయుర్వేదం అందరిది, నాది కాదు. మన ఋషులు ఇచ్చిన మనకి భిక్ష ఇది. కాబట్టి ఈ ఆయుర్వేదాన్ని అందరూ మీరు ఆచరించవచ్చు. పెద్ద భ్రమ ఏంటి కాదు, పెద్ద భ్రాంతి ఏంటి కాదు. అందరూ సంతోషంగా చేయవచ్చు. మీరు ప్రయత్నించండి కొంచెం. నేను చేయడానికి కారణం ఏంటంటే ఒరిజినల్ కొన్ని మూలికలు అసలు దర్శనమే దొరకట్లేదు. అడవి అశ్వగంధ అంటే ఎవరు మీరు సెర్చ్ చేయండి. వన అశ్వగంధ, ఇది అడవి అశ్వగంధ అంటారు. అశ్వగంధ దుంపలు కూడా అంటారు. దీనివల్ల ఫలితమైన ఈరోజు రేపు ఇంటర్నెట్ ఉంటుంది. మీరు సెర్చ్ చేసి లాజిక్గా ఆలోచించి ప్రయత్నించి ఎక్కడైనా తీసుకోండి. మీకు ఎక్కడ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. నేను వాట్సాప్ కాల్ మీ నెంబర్ ఇస్తాను కిందలో. ఆ వాట్సాప్కి మీరు ఓన్లీ వాట్సాప్ చేయండి. అడ్రస్ సరిపెట్టండి, పిన్ కోడ్ నెంబర్, నేను పంపిస్తాను. నా రేటు ఎంత ఉందో మీరు చూసుకోండి. బయట ఎంత రేటు ఉందో చూసుకోండి. మీకు చాలా మంచి రేట్లోనే ఇస్తాను నేను ఇది ఓన్లీ నా లాభం కోసమో స్వలాభం కోసం చేయట్లేదు. అందరికీ పంచడం కోసం, నా వంతు సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఈరోజు నుంచి. ఈ ఛానల్ని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు.